అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు అమ్మవారి పేరు మీదకెళ్ళి, ఆ తుల్జాపూర్ భవాని పేరు మీదకెళ్ళి, ఆ సమ్మగ సారక పేరు మీదకెళ్ళి, 101 దేవతల పేరు మీదకెళ్ళి ఇప్పుడు గవ్వలేస్తాము. మీ 12 రాశుల మీద ఒక్కొక్క రాశి మీద గవ్వలేస్తే అది చిత్తెంత వస్తాయో, బొత్తెంత వస్తాయో, లాభం ఎంతో, నష్టం ఎంతో, ఆ రాశి మీద ఎవరికి ఏది ఎట్లా వస్తుందో అది చూసి అవి వచ్చిన ప్రకారంగా దానికి ఎలా మనం చెప్తాము. అమ్మవారి పేరు మీదకి వెళ్ళి తుల్జాపూర్ మాత ఆ గవ్వలు ఎట్లా వస్తాయో, ఎట్లా పడతాయో ఏ రాశి మీద మనకు తెలియదు. మనం చెప్పే మాట అబద్ధం కావచ్చు, వేసే గవ్వలు అబద్ధం కావు. అమ్మవారి గవ్వలు ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు నమ్ముకొని దీనికి పాటిస్తే మీ ఇంట్లో పనులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఏదైనా చిక్కులు ఉన్నా అన్నీ దూరం అయిపోతాయి. ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. చేసే పనిలో, అనుకున్న పనిలో, వ్యాపారంలో, ఇంకా ఉద్యోగంలో, డబ్బులో, అప్పు ఇవ్వడంలో, తీసుకోవడంలో, ఇంకా ధనం సంపాదించడంలో, స్థలం కొనడంలో, ఇల్లు కట్టడంలో, బండి కొనడంలో, ఇలా ప్రతి ఒక్క వస్తువుకు ఒక బలమైన కారణం దీనికి ఉంటుంది. గవ్వలాట మీద గవ్వలంటే చిల్లర మాట కాదు. ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది అమ్మవారి అగ్ని మీద ఉంటాయి. ఇది ఒక్కొక్క ఫలితం. ఒక్కొక్క 5 గవ్వలు 5 వేలు ఎట్లా ఉంటాయో 5 గవ్వలు మీద మీకు ఎట్లా వస్తుందో, ఈ ఏప్రిల్ నెల మీ రాశుల మీద ఎట్లా పడతాయో ఇప్పుడు చేస్తాము. చూస్తే ఏప్రిల్ నెల ఎలా ఉందో చూద్దాం. ధనుష్య రాశి వాళ్ళ మీద గవ్వలేస్తున్నాను. ఏప్రిల్ నెల ఎట్లా వస్తుందో చూద్దాం. ధనుష్య రాశి వాళ్ళ జాతకం వల్ల ఎక్కడ పోయినా ధనం ఎక్కువ సంపాదిస్తారు. పోయిన డబ్బు తిరిగి వస్తుంది. లక్ష్మి వస్తుంది, నిలబడదు. మాట దాగది, రోషం వస్తే ఆగది. ఏదున్నా ఫటాఫట్ ధనాధన్. అందరితో కలిసిమెలిసిపోతారు. శత్రువులు సావాసాలు చూడరు. అందరూ ప్రేమతోనే మాట్లాడతారు. తేనెతీగలాంటి మనుషులు. నల్లి గుణం, పిల్లి చేతలు. సంపాదన వస్తుంది, పోతుంది. కానీ భార్యాభర్తల అవమానాలు, భార్యాభర్తల మధ్యాహ్నం గొడవలు చేస్తారు. కానీ చెప్పిన మాట చెవికి ఎక్కించుకోరు. నోటికి వచ్చిందే వాగుతూనే ఉంటారు. కానీ గవ్వలేసిన దాంట్లోకి వెళ్ళి శాస్త్ర ప్రకారం ఏప్రిల్ నెలలో ఎట్లా ఉన్నదంటే కానీ అంత దరిద్రం లేదు, అంత శుభం లేదు. అంటే లక్ష్మి లేదు, దోషం లేదు, సమానంగా నడుస్తుంది. శాంతి, ఓపిక ఉంటే మంచిది. ప్రతి ఒక్క పని చేసినా, ప్రతి కార్యక్రమం చేసినా, ప్రతి ఒక్కటి చేద్దామనుకున్నా ఓపిక ఉంటే మంచిది. విధానం చేస్తే బాగుంటుంది. గండాల్లో బయటపడ్డారు, సమస్యల్లో బయటకు వచ్చాయి. కానీ నమ్మినది, అనుకున్నది కూడా వాస్తవంగా జరుగుతుంది. చేద్దామన్న కార్యక్రమం కూడా చేతికి వస్తుంది. ఇల్లు కొన్నా, స్థలం కొన్నా, భూమిలా కట్టుకున్నా, బోర్ వేసుకున్నా, పండ్లు పొలాలు ఉన్నా, అంటే పంట భూములు ఉన్నా ముందుకు సాగుతుంది. వ్యవసాయం చేస్తున్న వాళ్ళకు ప్రక్షితంగా సాగుతుంది. ఇంకా రాజయోగంలో ఉన్న వాళ్ళకు, రాజకీయం నడుస్తున్న వాళ్ళకు, సిరితారం నడుస్తున్న వాళ్ళకు ఈ రాశి మీద, ధనుస్సు మీద ధనం సంపాదిస్తారు. ముందుకు శుభాలు జరుగుతాయి. గత లాస్ అయిన వాళ్ళు కూడా ఇక ముందుకు మంచిగా ఎదుగుతారు. అన్నిట్లో శుభాలు జరుగుతాయి. ప్రతి ఒక్కళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక 15 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు, ఒక 30 సంవత్సరాల దాకా వయసు ఉన్నోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ఏప్రిల్ నెల మాత్రం కొన్ని గండాలు ఉన్నాయి, జాగ్రత్త ఉంటే మంచిది. అందరికీ నమస్కారం.